మన సుత్తివేలి సుధాకర్ గారు ఫస్ట్ టైం భగవద్గీతలో శ్లోకాలు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భయం లేదు అని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, జాతస్య ధ్రువన్ మృత్యు జాతస్య అంటే పుట్టినవాడు గిట్టక సావదు, గిట్టకని వాడు తప్పనిసరిగా ఏదో ఒక రోజు చచ్చిపోవాల్సిందే అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఫస్ట్ టైం భగవద్గీత భయం పుట్టింది కాబట్టి భగవద్గీత గుర్తొచ్చింది మన సుత్తివేలి సుధాకర్కి. సరే, నేను మాట్లాడుతున్నా, అరే సుత్తివేలి సుధాకర్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు, అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్ల మీదకు జేసీబీలు పంపించినప్పుడు, తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల మీదకు జేసీబీలు పంపించినప్పుడు, గత జనసేన కార్యకర్తల్ని జనసేన వీర మహిళల మీద మీరు జేసీబీలు పంపించడం, లేకపోతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, లేకపోతే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి మహిళా నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టేటప్పుడు ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా? అదే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. ఏం శ్లోకమో తెలుసా? కర్మ ఎప్పటికీ ఎవరిని విడిచిపెట్టదు, ఎవడు ఎలాగైతే చేశాడో చివరికి వాడు అదే కర్మని అనుభవించాల్సిందే అని చెప్పేసి అదే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. మరి ఆ శ్లోకాన్ని ఎట్లా మర్చిపోయావు? దాన్ని ఎందుకు ఫాలో కాలా? ఆ రోజు మీకు అధికారం ఉంది కాబట్టి ఒళ్ళు కొవ్వెక్కి కన్ను మిన్ను కాకుండా చెట్టు కింద వాదించుకునేటువంటి నీలాంటి ఒక బొగడాగాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడానికి ఉపయోగించుకున్నారు. ఈరోజు మీకు అధికారం పోయిన తర్వాత ఈరోజు మీ కార్యకర్తల్ని నాయకుల్ని అరెస్ట్ చేస్తుంటే మీకు భగవద్గీతలో కర్తవ్య బోధ గుర్తుకొచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సుత్తివేలి సుధాకర్ అంటే పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డికి నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా రాజకీయాల్లో టిట్ ఫర్ టాట్ ఉంటుంది. మీరు ఏదైతే చూపిస్తారో దాని తర్వాత వచ్చేవాళ్ళు దానికి అంతకు 2 రెట్లు చూపిస్తారు. అది అంతటితో వదిలేస్తే సరిపోతుంది. ఇంకా అది అలాగే కొనసాగించారనుకోండి, జీవితాంతం అలాంటి రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నేను అనేది సుత్తివేలి సుధాకర్ అనేది నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గత 5 ఏళ్లలో ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని అనవసరంగా జైలులకు పంపించారు, గంజాయి కేసులు పెట్టి వాళ్ళని బలి చేశారు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు. అట్లాగే ఆఖరికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి ఎటువంటి ఆధారాలు చూపించకుండా 54 రోజులు మీరు జైల్లో పెట్టి అక్రమంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన మీలాంటి బొగడాగాళ్ళు భగవద్గీతల శ్లోకాల గురించి కాదు మాట్లాడాల్సింది. మీరు మాట్లాడాల్సింది ఏంటయ్యా అంటే, భగవద్గీత శ్లోకాలు పక్కన పెట్టి మీరు చేసిన తప్పుల్ని ప్రజాక్షేత్రంలో ఒప్పుకొని తప్పైపోయింది, క్షమించండి, భవిష్యత్తులో ఎప్పుడు ఇలాంటి లుచ్చా రాజకీయాలు చేయము, ఇవి మేము అనుకున్నాం కానీ చంద్రబాబు నాయుడు అంతకంటే ఎక్కువ రాజకీయాలు చేయడానికి, కార్యకర్తలకి తోడుగా నిలబడటానికి నారా లోకేష్ గారు సంసిద్ధమై ఉన్నారు అనేటువంటి మెసేజ్ మీరు తెలుసుకొని కనీసం బహిరంగ క్షమాపణ కోరుకుంటే మీకేమన్నా కాస్త ఉపశమనం లభించింది. కానీ ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు, సుత్తివేలు మాటలు, లేకపోతే కోర్టులో చేసేటువంటి ఇతండ వాదాలు ప్రజాక్షేత్రంలో చేస్తే ఇంకా నువ్వు నవ్వులు పాలైపోతావు. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ముఖ్యంగా నీకు చెప్పాలి, నువ్వు గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించావని లాస్ట్ 1 ఇయర్లో ఎంత విర్రవీగిపోయావు, ఎంత మీడియా ముందుకు వస్తే అసలు పట్టలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ పరిస్థితి ఏమైంది? పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి అంటే ఒక రిమాండ్ సింహం. ఆయన కానీ కేసు వాదించాడంటే వాళ్ళ పార్టీలో వాడికి బెయిల్ రాదు, జైలుకు పోవాల్సిందే అనేటువంటి దాన్ని ఒక పాపగండాన్ని ముద్ర సొంతం చేసుకున్నాం. ఈ పరిస్థితిలోకి ఎందుకు దిగజారంటే నీతో పాటు మీ కార్యకర్తలు, నాయకులు కూడా విచ్చలవిడిగా తప్పులు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈరోజు దాని ఫలితాన్ని మీరు అనుభవిస్తున్నారు. ఇంకా ఇంకో మాట చెప్తున్నా, ముఖ్యమైన మాట ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నాడో ఈ పొన్నవాళ్ళ సుధాకర్ కావచ్చు, ఇంకెవరికైనా చెప్తున్నా, మీరు మీ కార్యకర్తలను ఇప్పటికైనా సన్మార్గంలో నడిపించాలి తప్పనిచ్చి కొడతాం, కోస్తాం, నరుకుతాం, రప్పా చేస్తాం ఇలాంటివన్నీ వాళ్ళని డైలాగులు చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళ జీవితాలని బుగ్గిపాలు చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ కార్యకర్తలు ధైర్యవంతులు, మీ నాయకులు ధైర్యవంతులు అని నువ్వు చెప్తున్నావు, కానీ మీ నాయకులు ఎవరైనా మీ కార్యకర్తలకు అండగా ఉన్నాడా? కనీసం మీ పార్టీ ఇన్ఛార్జి, పార్టీ గౌరవ అధ్యక్షులైనా కనీసం కార్యకర్తల సంరక్షణ గురించి ఆలోచిస్తున్నాడా? ఎప్పుడు బయటకు వచ్చినా మందు, బిర్యానీ ప్యాకెట్లు, డబ్బులు ఇవ్వటం, జనాన్ని కుప్పలుగా తరలించటము, వాటి ద్వారా జగన్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పటం, అక్కడ ఏదైనా ప్రమాదశాస్త్ర సంఘటన జరిగినా వాటిని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు చనిపోతున్నా కూడా ఆయన పబ్లిసిటీ వేవలోనే ఆయన మునిగిపోవటం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు కనీసం
ఏ లైన్లో వీళ్ళు ఆలోచిస్తున్నారు, ఏ లైన్లో వీళ్ళు థింక్ చేస్తున్నారు అనేటువంటి ఆలోచన లేకుండా పోయింది. అసలు ఆ పార్టీని నడిపేటువంటి అధ్యక్షుల కన్నా ఇటువంటి ఆలోచన ఉందా? కార్యకర్తలను రక్షించుకోవాలి, కార్యకర్తలను ప్రొటెక్ట్ చేసుకోవాలి, కార్యకర్తలు పార్టీకి ప్రాణం అనేటువంటి ఆలోచన ఉందా? ఎక్కడికి పోయినా కార్యకర్తలను రెచ్చగొట్టడం, ఆ కార్యకర్తలకు కూడా పిచ్చి మందు, బిర్యానీ ప్యాకెట్లు, అలాగే గంజాయి కొట్టేసి ఎస్పీ చేయి నరుకుతాం, అలాగే సిఐ చేయి నరుకుతాం, లప్పా రప్ప ఆడిస్తాం, మేమంటే ఏంటో చూపిస్తాం. ఇలాంటివి రెచ్చగొడితే రేపు చూస్తున్న ప్రజలు ఊరుకుంటారా? ప్రజలు రేపు మీకు ఓట్లు వేయాలంటే భయపడరా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. ఇవాళ ఏదో మీరు భగవద్గీతలో శ్లోకాల గురించి మాట్లాడుతున్నారు. పన్ను సుత్తివేలు సుధాకర్, గత 5 ఏళ్లలో నీకు గుర్తుకు రాలేదా అదే భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం? ఎందుకంటే అప్పుడు అధికారం ఉందనే మదం బలుపుతోటి కళ్ళు నెత్తికెక్కి ఏం చేస్తారు, మేము ఏదైనా చేయగలుగుతాం, మేము ఏదైనా పీకగలుగుతాం, మమ్మల్ని ఎవడేం చేస్తాడని ధైర్యం ఆ రోజుల్లో ఉంది. 30 ఏళ్ళు ఏనే పాలిస్తాడన్నాడు, ఆయన 5 ఏళ్లకే ఒట్టిపోయింది. మొదటి సంవత్సరానికి ఆయన పాలన చూసి ప్రజలు విసికెక్కిపోయి వద్దురా నాయన వీడికి ఓ దండం, ఈ పరిపాలనకు ఓ దండం అని చెప్పేసి అందరూ చేతులెత్తి దండం పెట్టారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటే 1 టైం లాటరీ సీఎంగా మిగిలిపోయాడు. ఇంకా ఈడు సుత్తివేలు సుధాకర్ గారు అంటే ఒక కమీడియన్గా మిగిలిపోతాడు. కానీ అధికారంకి వచ్చిన తెల్లారి నుంచి ప్రజల మీద పడ్డారు, ఆస్తుల మీద పడ్డారు, ప్రజల కార్యకర్తల మీద పడ్డారు, వాళ్ళ పశువుల మీద పడ్డారు, వాళ్ళ ఇళ్ల మీద పడ్డారు, వాళ్ళ స్త్రీల మీద పడ్డారు. ఈ విధంగా రాజ్యాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని రావణకాష్టంగా చేసి ఈ పోలీసు వ్యవస్థతో మీరు రాజ్యవేలాన్ని ప్రయత్నిస్తున్నారు. దానికి ఈరోజు తార్కాణం ఎంపీ గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేసి ఒక రకరకాల సెక్షన్లు పెట్టి రిమాండ్కి తీసుకురావడం జరిగింది. ఆ రిమాండ్కి తీసుకొచ్చినప్పుడు మా ముఖ్యమైన వాదన ఏంటంటే రిమాండే చెల్లదు, రిమాండ్ ఇవ్వడానికి లేదు అని మా వాదన జరిగింది. ఏదేమైనా ఆల్ అఫెన్సెస్ పనిషబుల్ బిలో 7 years కాబట్టి రిమాండ్ చేయడానికి లేదు అని కూడా వాదన వినిపించడం జరిగింది. అని కోర్టు వారు నా మీద కామెంట్ చేసినట్టు ఇప్పుడు టెలికాస్ట్ అవుతున్నట్టు నాకు మెసేజ్ వచ్చింది. ఇది చూపిస్తా మీకు మెసేజ్, మీకు ఇప్పుడే మెసేజ్ చూపిస్తాను. ఇంత దుర్మార్గానికి కూడా వీళ్ళు ABN, TV5 బోత్ ఆఫ్ దెమ్. ఎందుకంటే వీళ్ళకి 2 పాలసీస్ ఉన్నాయి. ఒకటి మేనేజ్ ఆర్ మెలైన్, బుట్టలో వేసుకో, పడకపోతే బురద జల్లు. ఈ 2 ప్రిన్సిపల్స్ మీదనే వీళ్ళు నడుపుతుండారు. ఇది నా స్వాగతం. ఈరోజు 2:30 నుంచి 5 దాకా నేను కంటిన్యూస్ ఆర్గ్యుమెంట్ చెప్తే నేను బయటకు వచ్చే లోపల టెలికాస్ట్ జరుగుతుంది. జడ్జి వారు నన్ను తిట్టినట్టు, విసుగుపడినట్టు, నీ వాదనలు వినలేనట్టు అని టెలికాస్ట్ అవుతుంది. బ్లాక్ అండ్ వైట్, ఐల్ షో ఇట్. ఇంతకన్నా నీచం, ఇంతకన్నా అబద్ధం అంటే వాళ్ళు సత్యం చెప్తాడు, నిజం చెప్తాడు నేను ఎప్పుడు ఊహించలేదు. కానీ ఇంత దిగజారిపోతారని నేను అనుకోలే. ఇంత దిగజారిపోయినటువంటి ఈ వ్యవస్థలో